రాష్ట్ర పాఠశాల విద్యార్థులకు శ్రీ పట్వారి తులసి కుమార్ గారు గత 14 ఏళ్ళ నుంచి కూడా పిల్లలకు ప్రతి సంవత్సరము వారికి ఎగ్జామినేషన్ ప్యాడ్స్, పెన్స్, మరి వారికి అవసరమైన వస్తువులు, అంతేకాకుండా మరి కరోనా సమయంలో కూడా వాళ్ళు బెడ్షీట్స్ అవన్నీ కూడా ఇచ్చి అన్ని విషయాలు వారు పిల్లల పట్ల వాళ్ళు ప్రేమ కలిగి అన్ని ఇచ్చినట్టు ఇచ్చారు. మరి వారి సేవలు చాలా నిజంగా చాలా కొనియాడబడే సేవలు చేస్తున్నారు వారు. ఈ మధ్యనే వారు మరి సేవారత్న అనే ఒక భారత సేవారత్న అనే అవార్డును ఖమ్మం జిల్లాలో తీసుకోవడం జరిగింది. వారు నిజంగా వారు ఈ విధంగా పేద పిల్లల పట్ల కానీ వారు చేసిన సేవలు చాలా గణనీయమైనవి. వారి సేవలు నిజంగా భగవంతుడు ఇంకా వాళ్ళు దీనికి ఆశీర్వదించాలని, ఇటువంటి సేవలు ఇంకా ముందు కొనసాగుతూ అనేక మరి మంచి భగవంతుడి దీవెనలు పొందుకోవాలని నేను ఆశిస్తున్నాను. మన మధ్యలోనికి తులసి పట్వారి గారు రావడం చాలా సంతోషం. మరి పిల్లలకు గత 14 సంవత్సరాల నుండి ఒక పాఠశాలకు టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, మరి లెటర్ ప్యాడ్, ఇవి ఎగ్జామ్ ప్యాడ్స్ ప్రతి సంవత్సరం ఇస్తున్నారు. దీనికి కాకుండా కరోనా టైంలో కూడా వారు శానిటైజర్లు, వేరే వస్తువులు కూడా ఇవ్వడం జరిగింది. మరి వీరు సేవా కార్యక్రమంలో ముందున్నారు. వీరి ప్రభుత్వం వారు వారి స్వచ్ఛంద సేవలు వీరి సేవను గుర్తించి భారత్ సేవారత్న అనే జాతీయ స్థాయి అవార్డును వీరు పొందుకోవడం మనకు చాలా సంతోషం. మరి వీరి సేవను కూడా గుర్తించి మేము కూడా వారిని అభినందిస్తున్నాము. వారు మున్ముందు కూడా ఇటువంటి సేవలు ఈ చెవిటి మూగ పిల్లలకు కాకుండా ఇంకా ఎక్కడైతే అవసరం ఉన్నదో ఆ పిల్లలందరికీ కూడా వారి సేవను అందించాలని మరి దేవుని ప్రార్థిస్తున్నాము. వారి సేవ ఇంకా ముందుకు పోలేదు, మరి వారి యొక్క సేవను ముందుకు పోవాలని మేము కోరుతున్నాము. థ్యాంక్ యూ. నేడు బాధిర పాఠశాల టీచర్స్ కాలనీలో 10వ తరగతి విద్యార్థులకు మార్చి 21 నుంచి పబ్లిక్ పరీక్షలు ఉండడం చేత వారికి ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు పెన్స్ మరియు స్టడీ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశము, మనము ఎక్కడైతే మనం నివసిస్తున్నామో, ఎక్కడైతే వారికి ఏమేమి అవసరాలు ఉన్నాయో అందులో భాగంగా నా యొక్క సంఘ సేవ అనేది ఇక్కడ నేను 14 సంవత్సరాలుగా విద్యార్థులకు ఏం అవసరాలు ఉన్నా కానీ నా వంతు వ్యక్తిగతంగా వారికి అందజేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ మన ప్రిన్సిపల్ మూర్తి సార్ గారు, గౌరవనీయులు సువర్ణ మేడం గారు, తర్వాత సిబ్బంది, పాఠశాల సిబ్బంది కావచ్చు, నాకు ఎల్లప్పుడూ కూడా సహకరిస్తున్నారు. మరి ఈ సంఘ సేవ అనేది నేటి యువతరము నేను చేస్తున్నాము అనేది గొప్ప కాకుండా నన్ను చూసి ఇతరులు పూర్తిగా తీసుకొని సంఘంలో ప్రముఖులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, వివిధ రకాల వ్యక్తులు, వివిధ రకాల స్వచ్ఛంద సేవా సంస్థలు ఉన్నాయి. మరి ముందుకు వచ్చి ఇలాంటి అవసరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి దానికి మీరు స్పందించి ముందుకు వస్తేనే మన యొక్క ఆర్మూర్ పట్టణం యొక్క అభివృద్ధి అనేది జరుగుతుంది. కాబట్టి నేటి యువత కావచ్చు, ప్రజలు సంఘ సేవలో ఎల్లప్పుడూ ముందుంటేనే మన భారతదేశ సమాజ శ్రేయస్సుకు ఎంతో తోడ్పడము అవుతాం. కాబట్టి ఇప్పుడున్న 10వ తరగతి విద్యార్థులకు ముఖ్యంగా ఆల్ ద బెస్ట్ తెలుపుతున్నాను. మంచి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఈ బాధిర విద్యార్థులకు ప్రత్యేకంగా ఆల్ ద బెస్ట్ తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.